నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వలోకానికి వ్యాపించి భక్తులను కరుణించే శివస్వరూపం శ్రీ విశ్వేశ్వర స్వామి. అందుకే ఆయనను విశ్వశంభు అంటూ వేదాలు కీర్తిస్తున్నాయి. సర్వవ్యాపితుడు, సర్వభూతాంతరాత్ముడు అయిన విశ్వనాథుడు పలు నామాంతరాలతో పూజలు అందుకుంటున్నాడు. ఆ సంవిధానంలోని స్వరూపమే శ్రీ విశ్వేశ్వరుడు. విశ్వపతి అయిన ఈ ఈశ్వరుని శక్తి విజృంభణ వల్లనే సృష్టి చక్రం ఏర్పడిందని అంటారు. అలాంటి విశ్వేశ్వరుడు కొలువైన విశాఖపట్నంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వార్ల దేవస్థాన విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో వీక్షిద్దాం. రుద్రుడు, రుద్రాంశ సంభూతుడు ఇరువురు కొలువైన అపురూప ఆలయం. శివలింగ దర్శనాలలో స్ఫటిక లింగాకార దర్శనం సర్వశ్రేష్టం, సకల దోష నివారణం. అభయాంజనేయునిగా రుద్రుని మరో అవతార దర్శనమిస్తున్న దేవాలయం. లలితాంబ, సాయినాథునితో పాటు పలు దేవతలతో సర్వదేవతా నిలయంలా భాసిస్తోన్న విశాఖపట్టణం సాయినగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆంజనేయ స్వామివార్ల దేవస్థానం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీకూర్మ పురాణ వ్యాసోక్త రుద్రస్తుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. అందించిన గంగాధరుని సందర్శనం తిని తీర్చి జీవకోటికి ప్రాణాధార జలాన్ని అందించిన గంగాధరుని సందర్శనం పరమశివంకరం. స్ఫటిక లింగాకార దర్శనం జన్మజన్మల పాప పరిహారం అని విజ్ఞులు చెబుతున్నారు. విశాఖపట్నం సాయినగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ పునరుద్ధరణలతో అంగరంగ వైభవంగా వెలుగొందుతున్న ఆలయమిది. విశాఖ సముద్ర తీర కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో లింగరూపధారుడై ఇచ్చే దర్శనం, భంభం శంఖనాథ ప్రియ శంకరయ్య అర్చనం పరమోత్కృష్టమైన సత్యం శివం సుందరం. అందుకే అనేక సంవత్సరాల నాటి అతి పురాతన శైవాలయం అనేక మంది శివభక్తులచే పునరుద్ధరణలకు నోచుకుంది. ఇటీవల విశాఖ సాయినగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు ఈ రీతిగా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఇక ఆపై ఈ మందిరానికి భక్తులు రావడం దినదినంగా పెరుగుతూ వచ్చింది. రుద్రుని చెంతనే రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉండడం భక్తుల పాలిట వరప్రసాదం వంటిదే. శివాంశుడై వైష్ణవాతార శ్రీరామునికి సేవకుడిగా ఆంజనేయ స్వామి కారణజన్ముడై వెలిశాడు. రామాయణంలో దేవుళ్లందరూ తలా ఒక పాత్ర వహించారు. శివుడు ఆంజనేయస్వామి రూపాన వైష్ణవ సన్నిహితుడయ్యాడు. అటువంటి విశిష్టావతారుడు ఆంజనేయస్వామి ఈ విశాఖ సాయినగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు పునరుద్ధరించిన ఈ భవ్య మందిరంలో స్థానక భంగిమలో కొలువై ఉన్నాడు. చరాచర ప్రపంచంలో జీవశక్తిగా తేజరిల్లే శివాత్మే పరమేశ్వరుడు. విశ్వమంతా వెలుగై విశ్వ తేజోస్ఫూర్తిగా అలరారే మహేశ్వరుడు సర్వకామ్యాల్ని సిద్ధింపచేయటానికి విశ్వేశ్వరుడిగా అవతరించాడు. జ్ఞానమూర్తిగా భిన్న విభిన్న రూపాలలో మహాదేవుడి మూర్తిమత్వం ప్రకటితమవుతోంది. ఆ పరంపరలోని విశ్వ సంరక్షకునిగా వర్ధిల్లే దివ్య రూపమే విశ్వేశ్వరుడు. విశాఖ సముద్ర తీరాన సాయినగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వారు నెలకొల్పిన దేవస్థానంలో విశ్వేశ్వరుని స్ఫటిక లింగేశ్వర రూపాన్ని దర్శించుకున్నారు. రత్నాలు మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువు తీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడు ఈ విశాఖ ఆలయాన కాశీ విశ్వేశ్వరుడిగా స్ఫటిక లింగాకార స్వరూపునిగా దర్శనీయమవుతున్నాడు. చక్కని పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొని ఉన్నాడు. ఆంజనేయుని వాహనమైన ఒంటె, అమ్మవారి వాహనమైన సింహంతో పాటు శివ వాహనమైన నందీశ్వరుడు భక్తులొసంగే అర్చనలు తన స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో పర్యవేక్షిస్తున్నట్టుగా ఎదురుగా ఉన్నాడు. అడిగిన వారికి కాదనకుండా వరాలనొసగే భోళా శంకరుడు ఈ భవుడు. తన ప్రీతికరమైన నాగాభరణంతో సహా దర్శనీయమీయటం తన పుత్రుడు గజాననుడు ఒక పక్క, తన అర్ధనారీశ్వరి మరో పక్క, ఎదురుగా తన ఇష్టభృత్యుడు నందిలతో కూడిన ఆలయ మూల విరాట్ గర్భాలయ దర్శనం ఎంతో పుణ్యఫలదాయకం, ఎన్నో జన్మల సార్థకం. అటువంటి మహద్భాగ్యపు శివలింగ దర్శనం ఈ విశాఖ కాశీ విశ్వేశ్వర దర్శనం. అభిషేక ప్రియుడైన శివునికి చేసే అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడతారు. కాని
అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో పరమార్థం ఉంటుందట. పూజ కంటే హోమం, హోమం కంటే తర్పణం, తర్పణం కంటే జపం, జపం కంటే అభిషేకం ఉత్తమోత్తమం, మహాశ్రేష్టమని పెద్దలు చెబుతారు. అందుకే పరమశివునికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు. శివకృపకు పాత్రులవుతారు. అభిషేకాల తరువాత రకరకాల పుష్పహారాలతో, బిల్వపత్రాలతో అలంకరించి, ముఖ్యంగా ఎర్ర మందారాలతో శివుణ్ణి అలంకరించి హారతి నీరాజనాలు సమర్పించి తమ కనులకద్దుకుంటారు అర్చకస్వాములు, భక్తులు. రుద్రాంశ సంభూతుడిగా, కారణ జన్ముడిగా, రామకార్య సాఫల్యకుడిగా ఆంజనేయుడు సుప్రసిద్ధుడు. అభయం, ఆనందాలతో పాటు కోరికల్ని నెరవేర్చే మారుతికి ఊరూరా గుడి ఉంటుంది. కపిశ్రేష్ఠుడైన అంజనీపుత్రుణ్ణి ఆరాధించడం వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరతాయంటారు. అలాంటి విశిష్ట దైవమైన పవనసుతుడు ప్రసన్నాంజనేయ స్వామిగా విశాఖ సాయినగర్లోని దేవస్థానంలో కాశీ విశ్వేశ్వరుడితో పాటు కొలువుదీరి ఉన్నాడు. తూర్పు బంగాళాఖాత సముద్ర తీర విశాఖ నగరంలోని ఈ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మరో గర్భాలయంలో శివాంశతో ఆవిర్భవించిన ఆంజనేయస్వామి అభయమిస్తూ అభయాంజనేయ స్వామిగా ప్రతిష్ఠితుడయ్యాడు. ఓ పద్మపీఠంపై కాషాయాంబరధారిగా స్థానక భంగిమలో కానవస్తాడు. ఈ అభయాంజనేయ వరదాయకుణ్ణి నమస్కరించుకుంటే, స్మరించుకుంటే అనుకోని విపత్తులు, హఠాన్మరణాల వంటి అనర్థాలు తొలగిపోతాయంటారు. హనుమవాలం శిరముపై వరకు గుండ్రంగా తిరిగి వలయాకారవాలంగా ఉంటుంది. కుబేర స్థానమైన ఉత్తర దిక్కువైపు చూస్తున్నట్టుగా ఆ తోకపై నవగ్రహాది దేవతలంతా కొలువు తీరి దర్శించిన వారి గ్రహపీడల్ని తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. రామకార్యం జయానికి జన్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి విలక్షణమైన అవతారుని దర్శనం తీర్థయాత్రికుల కన్నుల పండుగలా విలసిల్లుతోంది. నిండారా పంచకట్టుతో ఉన్న మారుతాత్మజునికి ఆరతి ఇచ్చి చామర సేవ చేస్తారు. మూల విరాట్టు కింద భాగాన ఓ పళ్లరంలో ఓ చిరు ఆంజనేయస్వామి విగ్రహం కూడా అర్చనలు అందుకుంటుంది. తమ పిల్లా పాపలను, పంట పొలాలను, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులను చల్లగా చూడమని కోరుకుంటారు, మొక్కులు మొక్కుకుంటారు. సృష్టి, స్థితి, లయల్ని నిర్వహించే త్రిమూర్తుల అసలు శక్తికి ఆదిపరాశక్తియే మూలం. సకల చరాచర జగత్తును పాలించేది ఆ ఆదిపరాశక్తి స్వరూపాలే. ఆమె దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా, లోకనాయికగా, జగజ్జనని రూపం లలితా త్రిపుర సుందరీదేవి. ధర్మరక్షిణి, యోగదాయిని, జ్ఞానదాయినిగా లలితాంబిక సుప్రసిద్ధం. లలితాదేవి అర్చావమూర్తిగా ఆంజనేయస్వామి గర్భాలయం పక్కనే లలితాదేవి కొలువుదీరి శుభకర దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఆంజనేయస్వామి వారి ప్రధాన మందిరానికి ఇరువైపులా మరో 2 ఉపమందిరాలు ఉంటాయి. ఆంజనేయసుతిని కుడివైపు ఉన్న మందిరంలో నల్లని శిలామూర్తిగా లలితాంబిక కొలువై ఉంటుంది. సకల చరాచర జగత్తు సక్రమ పాలనకు ఆమెయే మూలం. దుర్జన భయంకరిగా, సజ్జన శుభంకరిగా జగత్తును పాలించే ఆమె లోకనాయిక, జగజ్జనని. ఆమెయే లలితా త్రిపుర సుందరీదేవి. ధర్మరక్షణి, యోగదాయిని, జ్ఞానదాయినిగా లలితాంబిక సుప్రసిద్ధం. లలితా త్రిపుర సుందరి పంచమహాకృత్యాలను నిర్వహిస్తుంది. బ్రహ్మవలే ప్రపంచాన్ని సృష్టించి గోవిందునిలా సృష్టిని రక్షిస్తుంది. రుద్రునిలా సృష్టిని తానే లయం చేస్తుంది. ఒకానొకప్పుడు సృష్టిని తనలో సంలీనం చేసుకుంటుంది. మరొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోటిని అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయం, ఉపసంహారం, అనుగ్రహమనే పంచమహాకృత్యాలను లలితామాత కొనసాగిస్తుంది. అలాంటి జగదేక స్వరూపిణి విశాఖపట్నం, సాయినగర్, కాశీ విశ్వేశ్వరస్వామి, ఆంజనేయస్వామి వార్లను దర్శించుకోను వచ్చిన భక్తులంతా ఈ లలితాంబికాదేవిని కూడా కనులారా దర్శించుకుంటారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వెలిగించే శ్రీమాత లలితాంబిక. సకల దారిద్ర్యాలను నిర్మూలించే సర్వదేవతల శక్తియుక్తులు కలబోసిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. అలాంటి జగదానందకారిణి లలితాంబిక దర్శనం సకల జన సన్మంగళకారకం. ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన నరనారాయణ రూపుడైన శ్రీ షిరిడి సాయిబాబా వారు కూడా ఓ ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు. సాయీశ్వరుడిగా, సాయిరామ్గా, సాయిదేవగా, సాయి భగవానుడిగా ఇన్ని రకాలుగా భావిస్తూ సేవించే భక్తుల మనోరథ సాయిని కూడా ఈ ఆలయానికి వచ్చిన భక్తజనం అర్చనాది సేవలు చేస్తారు. సాయిరాం సాయిరాం, సాయి సాయిరాం, సాయిరాం సాయిరాం, సాయి సాయిరాం అంటూ షిరిడీవాసుడు నింబవృక్ష నిలయుడైన సాయిబాబాలో రాముణ్ణి కొందరు, ఈశ్వరుణ్ణి కొందరు దర్శించుకుని సాయిరామ అని, సాయీశ్వర అని కొనియాడుతారు.
ఈ కాశీ విశ్వేశ్వర ఆంజనేయుని కోవెలలో ఆ సాయీశ్వరుని ఉపమందిరం కూడా ఆంజనేయ ప్రధాన మందిరం ఎడమవైపున ఉంటుంది. అపురూప గురుతత్వానికి ప్రతీకగా అమేయ జ్ఞానసింధువుగా భాసిల్లుతోన్న సచ్చిదానంద సమర్థ సద్గురువు షిరిడీ సాయినాథుడు. భగవదాంశతో సాకారమైన యోగీశ్వరులు భగవంతుని కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. ఈ సంవిధానంలోని తన ఉపదేశాలు, సందేశాలు, సూక్తులు, సంభాషణలతో షిరిడీ సాయినాథుడు తన విశిష్టతత్వాన్ని సమగ్రంగా వెల్లడి చేశారు. అలాంటి సాయినాథుడు సాయిరాంగా, సాయీశ్వరునిగా ఈ విశాఖ సాయినగర్ దివ్య సన్నిధిలోని ఉపమందిరంలో కొలువుతీరి ఉన్నాడు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే సాయినామ స్మరణతో ఆలయ దర్శనం చేసుకుంటారు. మందిరంలో సమున్నత పీఠంపై ఉన్న సింహాసనంపై యోగ కళానురంజకంగా, పుష్పాలంకరణ శోభితంగా, కాషాయ వర్ణంతో అలరారే శాలువా ధరించి గురురాజమూర్తిగా సాయిబాబా దర్శనమిస్తాడు. సాయి ముంగిట భక్తితో ప్రణమిల్లుతూ సాయిని పరిపరి విధాలుగా కీర్తిస్తారు. ఈ విధంగా సకల దేవతా నిలయంగా అలరారుతున్న ఈ కాశీ విశ్వేశ్వర ఆంజనేయస్వామి ఆలయ ప్రవేశం ముల్లోకాలను దర్శించినంత పుణ్యప్రదం, త్రిలోక దేవదేవుళ్లను దర్శించిన సౌభాగ్యప్రదం. విశాఖ సాయినగర్లోని ఈ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించిన భక్తులు ఎనలేని ఆత్మ సంతృప్తికి లోనవుతారు. ఒకేసారి రుద్రుణ్ణి, రుద్రాంశ సంభూతుణ్ణి తిలకించి పులకించే సదావకాశం ఇక్కడి భక్తులకు లభిస్తోంది. శ్రీ విశ్వేశ్వర స్వామివారి కృపతో పాటు సకల దేవతల అనుగ్రహం, ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని వేడుకుందాం.